నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం ఒక సినిమా గురించి కాదు, ఒక భారీ అంచనా గురించి, మరియు ఆ అంచనా ఎలా కుప్పకూలింది అనే ఒక చేదు నిజం గురించి. అదే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్. ఈ సినిమా ప్రయాణం చూస్తుంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్లా అనిపిస్తుంది. ఒక చిన్న సినిమాగా మొదలై 400 కోట్లు భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా మారి చివరకు థియేటర్లలో ఒక ఎపిక్ డిజాస్టర్గా ఎలా మిగిలిపోయింది అనేది మనం చాలా వివరంగా తెలుసుకోవాలి. సినిమా రిలీజ్ అయిపోయింది, జియో హాట్స్టార్లో కూడా వచ్చేసింది. కానీ దీని వెనుక జరిగిన అసలు కథ, తెర వెనుక జరిగిన తప్పులు, లెక్కల్లో జరిగిన మ్యాజిక్ సామాన్య ప్రేక్షకుడికి తెలియదు. ఈ రోజు మనం ఈ వీడియోలో రాజా సాబ్ సినిమా పుట్టుక దగ్గర నుండి ఈ రోజు వరకు జరిగిన ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించుకుందాం. దయచేసి ప్రభాస్ అభిమానులు ఎవరైనా ఉంటే కొన్ని విషయాలు బాధగా అనిపించినా మనం నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అసలు ఈ సినిమా ఎలా మొదలైందో గుర్తు చేసుకుందాం. మారుతిగారు ఈ కథను ప్రభాస్ గారికి చెప్పినప్పుడు ఇది ఒక చిన్న సరదా సినిమా. ప్రభాస్ గారు కూడా కంటిన్యూస్గా భారీ యాక్షన్ సినిమాలు చేసి అలసిపోయి ఉన్నారు కాబట్టి మధ్యలో ఒక రిలీఫ్ కోసం, ఫ్యాన్స్ని నవ్వించడం కోసం ఈ సినిమా ఒప్పుకున్నారు. అప్పుడు అనుకున్న బడ్జెట్ చాలా తక్కువ, షూటింగ్ కూడా చాలా సరదాగా తక్కువ రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిందో సీన్ మొత్తం మారిపోయింది. ప్రభాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఒక పాన్ ఇండియా విజువల్ వండర్గా మార్చేశారు. అక్కడే మొదటి తప్పు జరిగింది. హారర్ కామెడీ అనే జానర్కి ఒక లిమిట్ ఉంటుంది. దానికి 400 కోట్లు బడ్జెట్ పెట్టడమనేది ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. బడ్జెట్ పెరిగే కొద్దీ కథలో సోల్ మిస్ అయిపోయింది. గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టలేకపోయారు. ఒక చిన్న ఐడియాని అనవసరంగా సాగదీసి పెద్దది చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు మనం ఈ సినిమా బడ్జెట్ మరియు రెమ్యునరేషన్ల గురించి అంకెల్లో వివరంగా మాట్లాడుకుందాం. 400 కోట్లు బడ్జెట్లో సగభాగం కేవలం నటీనటుల పారితోషికాలకే కరిగిపోయింది. సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ప్రభాస్ గారు ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్లు తీసుకున్నారు. వాస్తవానికి ఆయన పారితోషికం 150 కోట్లు ఉంటుంది. కానీ సినిమా బడ్జెట్ పెరగడం వల్ల ప్రొడక్షన్కి సపోర్ట్ చేయడానికి ఆయన తన రెమ్యునరేషన్ని 33% తగ్గించుకున్నారు. ఇక డైరెక్టర్ మారుతిగారికి 18 కోట్లు, విలన్గా చేసిన సంజయ్ దత్ గారికి 5 నుండి 6 కోట్లు, హీరోయిన్ మాళవిక మోహనన్కి 2 కోట్లు, నిధి అగర్వాల్కి 1.5 కోట్లు, రిద్ధికుమార్కి 1 నుండి 3 కోట్లు. ఇంత భారీగా ఖర్చుపెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా అవుట్పుట్ కూడా ఉండాలి కదా. కానీ సినిమా రిలీజ్ అయ్యాక స్క్రీన్ మీద ఆ క్వాలిటీ కనిపించలేదు అనేది ప్రధాన విమర్శ. అసలు సినిమా కంటెంట్ ఎందుకు ఫెయిల్ అయ్యింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మారుతిగారి బలం కామెడీ. ఆయన సినిమాల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ పూర్తిగా మిస్ అయ్యింది. ఫ్యాన్స్ ప్రభాస్ని డార్లింగ్లా చూడాలనుకున్నారు. కానీ డైరెక్టర్ ఆయన్నొక కన్ఫ్యూజన్ క్యారెక్టర్లా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో జరుగుతుంది అని వెయిట్ చేయడం, సెకండ్ హాఫ్లో ఆ హారర్ ఎలిమెంట్స్ చూసి నవ్వుకోవడం, ఇలా ఆడియన్స్కి ఏ ఎమోషన్కి కనెక్ట్ అవ్వాలో తెలియలేదు. ఇక హారర్ సీన్స్ విషయానికి వస్తే అవి భయపెట్టకపోగా విసుగు తెప్పించాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు కూడా ఊహించినట్టుగానే ఉండటంతో థియేటర్ నుంచి బయటకి వచ్చిన ఆడియన్స్ మొహంలో ఆనందం కనిపించలేదు. మారుతిగారేమన్నారంటే, సంక్రాంతి పండగ మూడ్లో జనాలు కేవలం మాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు, అందుకే నా కథలో ఉన్న లేయర్స్ని అర్థం చేసుకోలేదు అని చెప్పారు. కానీ నిజమేంటంటే కథలో ఆ లేయర్స్ సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు. ప్రభాస్ కటౌట్ని వాడుకోవడంలో డైరెక్టర్ పూర్తిగా విఫలమయ్యారు అనేది చేదు నిజం. దీనికి తోడు సంక్రాంతి పోటీ కూడా రాజా సాబ్ని కోలుకోలేని దెబ్బతీసింది. జనవరి 9న రాజా సాబ్ సోలోగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఓపెనింగ్స్ చూసి అందరూ హిట్ అనుకున్నారు. కానీ అసలు కథ జనవరి 12న మొదలైంది. చిరంజీవి గారు మన శంకరవర ప్రసాద్ గారంటూ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చారు. ఆ సినిమాకి ఫ్యామిలీస్ క్యూ కట్టారు. ఆ తర్వాత శర్వానంద్ నారి నడుమ మురారి సైలెంట్గా వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఆడియన్స్ ముందు 4 మంచి ఆప్షన్లు ఉన్నప్పుడు నెగటివ్ టాక్ ఉన్న సినిమాని ఎందుకు చూస్తారు? అందుకే థియేటర్ల ఓనర్లు కూడా బిజినెస్ కోసం రాజా సాబ్ని తీసేసి హిట్ టాక్ వచ్చిన సినిమాల్ని వేశారు. దీంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు మనం అసలు సిసలైన ఫైనాన్షియల్ రిపోర్ట్ దగ్గరికి వద్దాం. ఇక్కడ చాలామందికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. బయట టాక్ ఏమో డిజాస్టర్ అనుంది, కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. అసలు ఈ గ్యాప్ ఎందుకొచ్చింది? 400 కోట్లు పెట్టినవాడు సేఫ్ ఎలా అయ్యాడు? 180 కోట్లు పెట్టినవాడు రోడ్డున ఎందుకు పడ్డాడు? ఈరోజు మనం ఒక పెన్ను పేపర్ తీసుకుని లెక్కలు వేసినట్టు క్లియర్గా చూద్దాం. ముందుగా ప్రొడ్యూసర్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లెక్కలు చూద్దాం. వీళ్లు సినిమా క్వాలిటీ కోసం 400 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఈ డబ్బులు వెనక్కి రావాలంటే ఏం చేశారు? సినిమాని ముక్కలుగా అమ్మేశారు. రిలీజ్కి ముందే తెలివిగా సేఫ్ గేమ్ ఆడారు. మొదట నాన్ థియేట్రికల్ రైట్స్ గురించి చూద్దాం.
అంటే థియేటర్తో సంబంధం లేనివి. జియో హాట్స్టార్ వాళ్లు ఈ సినిమా ఓటీటీ హక్కులను దాదాపు 80 కోట్లకు కొన్నారు. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఆడితే ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు, కానీ అది జరగలేదు. అయినా 80 కోట్లు అంటే చిన్న మాటలు కాదు. ఇక స్టార్ మా టీవీ వాళ్లు శాటిలైట్ రైట్స్ని భారీ రేటుకు తీసుకున్నారు. ప్రభాస్కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ వల్ల హిందీ డబ్బింగ్ రైట్స్ మరియు ఆడియో రైట్స్ అన్నీ కలుపుకుంటే ప్రొడ్యూసర్కి ఈ ఏరియా నుంచే దాదాపు 220 కోట్ల వరకు రికవరీ అయిపోయాయి. అంటే సగం బడ్జెట్ ఇక్కడే సేఫ్. ఇక రెండో భాగం థియేట్రికల్ రైట్స్. సినిమాని థియేటర్లలో వేయడానికి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారు. కేవలం మన తెలుగు రాష్ట్రాల హక్కులే 180 కోట్లకు అమ్మారు. ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఇంకో 50 కోట్లు వచ్చాయి. అంటే థియేట్రికల్ రైట్స్ అమ్మడం ద్వారా ప్రొడ్యూసర్కి ఇంకో 230 కోట్లొచ్చాయి. ఇప్పుడు టోటల్ కొట్టండి. నాన్ థియేట్రికల్ రైట్స్ 220 కోట్లు ప్లస్ థియేట్రికల్ సేల్స్ 230 కోట్లు, మొత్తం కలిపితే 450 కోట్లు. బడ్జెట్ 400 కోట్లు తీసేస్తే ప్రొడ్యూసర్కి దాదాపు 50 కోట్లు టేబుల్ ప్రాఫిట్ మిగిలింది. అందుకే ప్రొడ్యూసర్ సేఫ్, హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. అదే మన డిస్ట్రిబ్యూటర్లు. వీళ్లు ఎవరు? సినిమా మీద నమ్మకంతో, ప్రభాస్ ఇమేజ్ మీద నమ్మకంతో ప్రొడ్యూసర్కి డబ్బులిచ్చి సినిమాని కొన్నవాళ్లు. వీళ్లు తెలుగు రాష్ట్రాల్లో సినిమా హక్కుల కోసం 180 కోట్లు ప్రొడ్యూసర్కి ఇచ్చారు. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవ్వాలంటే ఏం జరగాలి? జనం ఎగబడి థియేటర్లకొచ్చి సినిమా చూడాలి. టికెట్ల ద్వారా 180 కోట్లు షేర్ రావాలి. గ్రాస్ కాదు, షేర్ ముఖ్యం. కానీ బాక్సాఫీస్ దగ్గర జరిగిందేంటి? సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. పోటీగా వేరే సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఫైనల్ రన్ ముగిసే సమయానికి ఈ 180 కోట్లు పెట్టిన డిస్ట్రిబ్యూటర్లకి వెనక్కి వచ్చింది కేవలం 36.5% మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ 100 రూపాయలు పెట్టుబడి పెడితే అతనికి వెనక్కి వచ్చింది కేవలం 36 రూపాయలు. మిగిలిన 64 రూపాయలు గాలిలో కలిసిపోయాయి. ఓవరాల్గా చూస్తే థియేట్రికల్ బిజినెస్లో దాదాపు 110 కోట్లు నష్టం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం డెఫిసిట్ చూస్తే దాదాపు 253 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ 208 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇండియా నెట్ కలెక్షన్స్ 146 కోట్లు. ఈ నంబర్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద డిజాస్టర్ అనేది. ప్రొడ్యూసర్ సేఫ్ అయినా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నిండా మునిగిపోయారు. దీన్నే ఇండస్ట్రీలో ఎపిక్ డిజాస్టర్ అంటారు. ఈ సినిమా చుట్టూ జరిగిన మరో పెద్ద వివాదం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదే ఫ్యాన్స్ చేసిన ఫుడ్ డెలివరీ ప్రాంక్. సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతిగారు మాట్లాడుతూ సినిమా నచ్చకపోతే నా అడ్రస్ ఇస్తా, ఇంటికి రండి అని ఛాలెంజ్ చేశారు. ఆ మాట పట్టుకుని కొంతమంది ఫ్యాన్స్ ఆయన ఇంటికి ఒకే రోజు 100కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్లు, గ్రాసరీ ఆర్డర్లు పంపించారు. దీనిపై ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. మారుతిగారు కూడా స్పందిస్తూ ప్రకృతి అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది, నేను ట్రోల్స్కి భయపడను అని చెప్పారు. జరిగిందేదో జరిగిపోయింది. మరి ప్రభాస్ ఫ్యూచర్ ఏంటి? ఈ ఫెయిల్యూర్ ప్రభాస్ని చాలా ఆలోచనలో పడేసింది. ఫ్యాన్స్ బాధని ఆయన అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు చాలా సీరియస్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇకపై ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా సందీప్ రెడ్డి వంగా తీస్తున్న స్పిరిట్ సినిమా మీద ఉంది. ఇందులో ఎలాంటి గ్రాఫిక్స్ మాయాజాలాలు ఉండవు. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రా అండ్ రస్టిక్గా ప్రభాస్ కనిపించబోతున్నారు. ముఖ్యంగా బాడీ డబుల్స్ లేకుండా తానే సొంతంగా స్టంట్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికోసం ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫార్మేషన్ అవుతున్నారు. ఇది ఫ్యాన్స్కి నిజంగా గుడ్ న్యూస్. దీంతోపాటు నాగ్ అశ్విన్ గారి కల్కి పార్ట్ 2 షూటింగ్ కూడా ఫిబ్రవరి 2 నుండి మళ్లీ మొదలైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది. ఇక సలార్ 2 సినిమా ప్రస్తుతానికి కొంచెం లేటైనా పర్లేదు కానీ క్వాలిటీతో రావాలని చూస్తున్నారు. ఇక రాజా సాబ్ ఎండింగ్లో చూపించిన రాజా సాబ్ 2 సర్కస్ 1935 అనే సీక్వెల్ గురించి మర్చిపోవడమే మంచిది. ఆ చాప్టర్ క్లోజ్ అయినట్టే. మారుతిగారితో మళ్లీ ప్రాజెక్ట్ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేనట్లే తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రం నిజం, ప్రభాస్ రేంజేంటో మనందరికీ తెలుసు. ఒక్క సరైన హిట్టు పడితే ఈ రికార్డులన్నీ తిరగరాసే సత్తా ఆయన సొంతం. ఈ కష్టకాలంలో ఫ్యాన్స్ ఆయనకు తోడుగా ఉండాలి. ప్రభాస్ మళ్లీ బాక్సాఫీస్ని షేక్ చేస్తాడనే నమ్మకంతో ఈ వీడియోని ముగిస్తున్నాను. మీ ఉద్దేశంలో రాజా సాబ్ ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మారుతి డైరెక్షనా, గ్రాఫిక్స్ లోపాలా, లేక సంక్రాంతి పోటీనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. డీటెయిల్డ్ ఎనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని నిజమైన సినిమా కబుర్ల కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.